అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. నేను వాస్తు పండితుడిని, అలానే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇలా మనము 13 రకాలైనటువంటి రెమెడీస్ నేను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలానే ఈ నవంబర్ మాసం 2024 నవంబర్ నెల ప్రెడిక్షన్స్ అంటే నవంబర్ మాసం మొత్తం కూడా మనకి ఈ 12 రాసుల ఒక గ్రహరీత్యా కావచ్చు, ఈ గ్రహాల అనుకూలత ఎలా ఉన్నది, అలానే ఈ 12 రాసుల వారికి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచి జరుగుతుంది, ఎలాంటి వాళ్ళ మీద చెడు దృష్టి ఉంది, ఎలాంటి నరదృష్టి ఉందో కూడా మనం తెలుసుకొని దానికి తగ్గటువంటి పరిహారాలేంటి, పరిష్కారాలేంటి, ఏ దైవారాధన చేసుకుంటే మంచిదో, ఏ పరిహారం, ఏ ప్రెడిక్షన్ చేసుకుంటే మంచిదుందో మనము ఇప్పుడు తెలుసుకుందాము. అలానే ఈ కార్తీక మాసం కూడా ఈ నవంబర్ నెలలో రావడం అనేది అదృష్టము. ప్రతి రాశి వాళ్ళకు కూడా అదృష్టమని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 12 రాశుల్ని ఈ నవంబర్ నెల మొత్తం కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు మనము చూద్దాము. విడివిడిగా ఒక్కో రాశి గురించి మనం మాట్లాడుకుందాము. జై శ్రీమన్నారాయణ. అలానే మనము ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే తులారాశి గురించి. మనకి నవంబర్ మాసం అంటే నవంబర్ మాసంలో కార్తీక మాసం, నవంబర్ మాసం రెండు కలిసి రావడం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చని మనము. ఈ వింటర్ సీజన్ కూడా కలిసి వస్తుంది. ఈ తులారాశి వాళ్ళకి అదృష్టం ఎలా ఉందంటే మనం ముందుగా చెప్పుకుంటే కనుక తులారాశికి ఎలా ఉంది అదృష్టం అంటే మనం చూసినట్టయితే కనుక చిత్త, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు కూడా తులారాశిలో ఉంటాయి. అందులోనూ తులారాశికి సొంత ఇంట్లో రవి ఉన్నాడండి. అది కూడా మనకి రెండో ఇంట్లో రవి వస్తాడు 15 తారీఖు తర్వాత వచ్చేసి అదే ఇంట్లో బుధుడు ఉన్నాడు. బుధుడు, రవి రెండు కలిసి ఉంటాయండి. అలానే మూడో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. ఇది మనం చూసుకున్నట్టయితే కనుక ప్రెడిక్షన్స్ తులారాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ప్రెడిక్షన్స్ ఉన్నాయని మనం నమ్మొచ్చండి. తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని అడగటం కన్నా కూడా బాగుంటుంది అని చెప్పడం చాలా మంచిదండి. తులారాశి వాళ్ళ వాక్కు అంటే వాక్తుల్యం అంటే వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడినా కూడా వాళ్ళు అనుకువగా మార్చుకునేటువంటి అదృష్టం తులారాశి వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క నవంబర్ మాసంలో. అందుకని ఏమైనా రాజకీయ నాయకులు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, ఏదైనా బిజినెస్ పరంగా పనులున్నా, రాజకీయ అంటే కాంట్రాక్ట్ బేసిక్లో ఏమైనా పనులున్నా కూడా తులారాశి వాళ్ళు అయి ఉంటే కనుక మీరు ఎదుటి వాళ్ళతో మీరు మాట్లాడితే చాలు, మీరు మాటలు వినేసి మీ వైపు తిరిగేటువంటి హిప్నాటిజం చేసినట్టుగా మీ వైపు తిరిగి మీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా చేసే విధంగా ఉంటుంది. మీరు ఏదైనా రీచ్ ఆఫీసుల్లో కానివ్వండి, కోర్టుల్లో కానివ్వండి, లాయర్, పోలీస్ ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా మీ మాట చెల్లుబాటు అవుతుంది. మీరు మాట్లాడితే చాలు, ఎలాంటి సమస్య కూడా పరిష్కారానికి వచ్చేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి మీరు ఇన్ని రోజుల నుంచి ఏదైతే గత 2-3 నెలలుగా 2-3 మాసాలుగా ఇంట్లోనే పరిమితమైనటువంటి తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటే కూడా ఇప్పుడు బయటకు వచ్చేసి మీ అథారిటీ ఏదైతే ఉందో, మీ గ్యాడర్ ఏదైతే ఉందో దానికి మీరు న్యాయం చేస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. తులారాశి వాళ్ళు అయితే ఖచ్చితంగా పర్టికులర్గా ఈ మాసంలో ప్రయత్నం చేయండి. ప్రతి ప్రయత్నం కూడా మీకు ఫలించేటువంటి అదృష్టం బాగా కనిపిస్తూ ఉంది. తులారాశి వాళ్ళు గత 2-3 నెలలుగా ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే కనుక ఈ మాసంలో ప్రయత్నం చేస్తే మీకు తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మీరు చాలా ప్రయత్నం చేయండి. తులారాశి వాళ్ళకి ఏదైనా నోటితో మాట్లాడితే చాలు ఎలాంటి పనైనా అయిపోతుందని మనం అనుకున్నామో అదేవిధంగా మన నోటితో చెడు ఎదుటి వాళ్ళు ఏమైపోవాలి, ఎదుటి వాళ్ళు అలా అయిపోవాలని తిట్టడం కానీ అలాంటి చేయకండి. అలాంటి పాపం కూడా ఆ తులారాశి వాళ్ళకి తగిలేలా కనిపిస్తుంది. కాబట్టి మనం తిట్టడం ద్వారా ఎదుటి వాళ్ళకి ఎంతైతే పని చేస్తుందని మనం అనుకుంటామో అలానే ఈ తులారాశి వాళ్ళకు కూడా పనిచేస్తుంది. కాబట్టి మీరు మితిమీరినటువంటి విధానంగా మంచి మాట్లాడే విధంగా మాత్రం పెట్టుకోండి. మితిమీరి ఎదుటి వాళ్ళని మాత్రం ఏలెత్తి చూపించడం కానీ, మీరు మితిమీరి ఏదైనా మాట జారడం కానీ చేయకండి. ఎందుకంటే మీకు బుధ స్థానం అనేది మంచి స్థానం ఉన్నదండి. బుధుడు మీకు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి బుధుడు, మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మీకు ఈ యొక్క నవంబర్ మాసం మొత్తం ఉంటాడు కాబట్టి మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ఆస్తులు తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యన విభేదాలు కానివ్వండి, పేరెంట్స్కి కొడుకులకి ఉన్నటువంటి మధ్యన విభేదాలు కానివ్వండి, లేదా కూతురికి పేరెంట్స్కి ఉన్నటువంటి విభేదాలు కానివ్వండి, భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి సంబంధానికి సంబంధించినటువంటి విభేదాలు కానివ్వండి, ఈ మాసంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది. మంచి మాటలతో మీరు ప్రయత్నం చేయండి.
కోప్పడడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి చేయొద్దు. మంచి మాటలతో మీరు బుద్ధి చెప్పొచ్చు, మంచి మాటలతో మీరు దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎలాంటి మొండి వాళ్ళైనా సరే మీకు మంచి జరిగేటువంటి అదృష్టము అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా మీ మాట వినే స్థాయికి వస్తారు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఈ నవంబర్ మాసం మొత్తం కూడా ఎలాంటి తగాదాలు ఉన్నా కూడా, కోర్టు వ్యవహారాలు, సివిల్ కేసులు ఉన్నా కూడా ఈ మాసం మీరు ప్రయత్నం చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటిది ఆస్కారం బాగా కనిపిస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. అలానే మనకి విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా కొంతమేర సక్సెస్ అవుతుందని మనం చెప్పవచ్చు. కాబట్టి కొంతమేర ప్రయత్నం చేసుకోవచ్చండి. ఇంటర్వ్యూస్ వరకు మీకు బాగానే అవుతాయండి, ప్రయత్నం చేయండి. అలానే మనకి కనుక ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే కనుక అవి వసూలయ్యేటువంటి ఆస్కారం ఉంది. మీరు అప్పులు ఇచ్చినట్టు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడేసి సర్దు చేయండి. అలానే కనుక మీకు మీ పూర్వీకులు అటువంటి ఆస్తి ఏదైతే ఉందో, గొడవల్లో ఉందో, అలాంటి ఆస్తులు ఏమైనా ఉంటే కూడా మీరు ఇలాంటి సమయంలో పరిష్కార మార్గాలు ఉంటాయి కాబట్టి మీరు చేయండి. అలానే కనుక ఈ మాసంలో మీరు తీసుకున్నటువంటి దీక్షల వల్ల కావచ్చు, లేకపోతే మీరు చేసేటువంటి అక్కడ మౌనవ్రతం కావచ్చండి, లేకపోతే మీరు ఏదైనా ఉపవాస దీక్షలు కనుక మీరు చేసినట్టయితే కనుక మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితం కూడా మంచిగా మీకు వచ్చేదానికి ఆస్కారం బాగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. అలానే మీకు ఇళ్ళు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, మీరు ఏదైనా కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తే ఈ మాసంలో పంట భూములు అంటే మనకి ఫామ్ ల్యాండ్స్ అంటారు కదా, ఇలాంటి ఏదైనా మీరు కొనే ప్రయత్నం చేస్తే కనుక మంచి ఫలితాలు మీకు కనిపిస్తూ ఉన్నాయండి. అందులోనూ మీకు నిమ్మ కానివ్వండి, జామ కానివ్వండి, ఉసిరి కానివ్వండి, మామిడి ఇలాంటి తోటలు కనుక మీరు వేసినట్టయితే మీకు అత్యద్భుతమైన ఫలితము, మీకు పంటలు కూడా బాగా వస్తే లాభదాయకంగా మీకు బాగుంటుందండి. మీరు ఈ ప్రయత్నం చేయొచ్చు. నవంబర్ మాసంలో కనుక మీరు ఆల్రెడీ పంటలు ఉన్నటువంటి పొలాలు కొన్నా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది. అలానే ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు, ఇలానే ఏదన్నా మీకు విజయసీయానానికి కాకుండా మీకు టూరిజానికి స్పాట్ అంటే టూరిజం పిక్నిక్ టైప్లో మీరు వెళ్ళేదానికి కూడా మీరు ప్రయత్నం చేయొచ్చండి. మీకు ఇంకోటి ఏంటంటే కారు కొనుక్కునే అదృష్టం కూడా మీకు కనిపిస్తూ ఉంది. అంటే వాహన యోగం కూడా మీకు ఉందన్నమాట. బండి కానీ కారు కానీ మీరు కనుక్కునేటువంటి ఉంది. కాబట్టి ట్రావెల్స్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా మీకు ఈ మాసంలో బాగా కలిసి వస్తుందండి. తులారాశి వాళ్ళు ఎవరైనా సరే నవంబర్ మాసంలో ట్రావెల్స్ బిజినెస్ కొత్తగా మొదలు పెట్టాలనుకున్నా కూడా మొదలు పెట్టండి, ఫలితాలు బాగుంటాయి. దీన్ని ఒకసారి మీరు ప్రయత్నం చేస్తే కూడా చేయండి. పెద్ద టూరిజం స్పాట్లు కూడా మీరు పెట్టొచ్చండి. హోటల్స్, రెస్టారెంట్స్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. అలానే కేఫ్స్, బేకరీలు కూడా మీరు మొదలు పెట్టొచ్చండి. మీకు ఫలితాలు బాగుంటాయి కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. అలానే కనుక మనం చూసినట్టయితే ఇంట్లో హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. మీరు మైండ్కి సంబంధించినటువంటి రుమ్మతులతోనూ, దగ్గు, జలుబు, తుమ్ము ఇలాంటి వాటికి, ఆస్తమాకు సంబంధించినటువంటిది ఏదైతే మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో, హార్ట్ అటాక్ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏదైనా ఉంటే కూడా హాస్పిటల్లో చూపించుకోండి. ఈ మాసంలో కనుక మీరు చూపించుకున్నట్టయితే దానికి ఉపశమనం పొందేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఈ మాసంలో మీరు మర్చిపోకుండా హాస్పిటల్లో చూపించుకుంటే కనుక రున్మతులు అంటే మనకి గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు ఈ మాసంలో చూపించుకుంటే తగ్గేదానికి ఆస్కారం బాగా ఉంది. ఇలాంటి స్ట్రెంత్లు వేసేదానికి కానీ, ఆస్తమా సంబంధించిన ప్రాబ్లం కానీ తగ్గే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయత్నం చేయండి. మరింత మంచి ఫలితాలు కావాలనుకుంటే మనం ప్రతి మాసం ఇచ్చినట్టుగానే ఈ మాసంలో కూడా ప్రెడిక్షన్స్ ఇస్తాను. అలానే మీరు ఆ పరిహారాలు మనం ఇచ్చేటువంటి 2-3 పరిహారాలు ఏ ఒక్కటి మీరు చేసినప్పటికీ కూడా అంటే తులారాశి వాళ్ళకి ఏంటంటే గత 2-3 నెలలుగా బద్ధకం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఈ బద్ధకాన్ని వదిలిపెట్టేసి ప్రతిరోజు కూడా ఏ టైం మీరు వేస్ట్ చేయకుండా ఉన్నటువంటి మంచి తరుణాన్ని మీరు కనుక యూజ్ చేసుకొని కనుక ముందుకు వెళ్ళగలిగితే మూర్ఖులుగా ఉన్నటువంటి సైతం కూడా మీరు మార్చగల కెపాసిటీ తులారాశి వాళ్ళకు ఉంటుందండి. ప్రతి అనామకుడికి కూడా మీరు గురువుని చేసేటువంటి స్థాయి తులారాశి వాళ్ళకు ఉంటుంది ఈ మాసంలో. కాబట్టి మీరు తప్పకుండా మనిషిని మార్చే ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయండి. ఎదుటి వాళ్ళకి క్లాసెస్ చెప్పినా కూడా మీరు మాస్టర్ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి చెప్పినా కూడా మీరు గురుస్థానంలో ఉండేటువంటి అదృష్టం ఇప్పుడు ఉంది. కాబట్టి ప్రయత్నాలు తప్పకుండా చేయండి. అలానే తులారాశి వాళ్ళు ఈ యొక్క కార్తీక మాసం మొత్తం కూడా మీకు కుదిరినప్పుడు చేయగలిగినటువంటి పరిహారాలు చెప్తాను. ఈ నవంబర్ నెల మొత్తం కూడా మీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే దుర్గాదేవి అర్చన కావచ్చు, ఆరాధన కావచ్చు, నమస్కారం కావచ్చు, నారికెళం ఎలా అయితే కొబ్బరికాయ మనకు ఉంటుందో ఈ కొబ్బరికాయలు 3 ఆ దుర్గాదేవి గారికి సమర్పించినట్టయితే కనుక మనం కొబ్బరికాయని కొట్టేసి ఒక చిప్ప మనం ఇంటికి తీసుకెళ్తాం. అలా కాకుండా ఈ 3 కొబ్బరికాయల్ని దుర్గాదేవి మాతకి
దుర్గామాతకి సమర్పించాలి. మనం అందులో నుంచి ఏ చిప్ప తీసుకోవద్దు. ఆ రోజున మనము దుర్గాదేవికి సమర్పించినట్టయితే ఈ దుర్గాదేవికి కొబ్బరికాయలు సమర్పించేటువంటి రెమెడీ సాయం సంధి వేళలో చేస్తే మరీ మంచిది. ఇది ఆదివారం, మంగళవారం, శుక్రవారం చేస్తే ఇంకా మంచిది. మీకు టైం కుదిరినప్పుడు, సమయం కుదిరినప్పుడు ఈ రెమెడీ చేయండి. అలానే మనకి సజ్జలు ఉంటాయి. ఏదైతే మనకి సజ్జలు ఉంటాయో ఆ సజ్జలు రోజుకు 50 నుంచి 100 గ్రాములు ఒక వారం రోజులు, అంటే 7 రోజుల పాటున ఏ వారమైనా పర్వాలా. మనకి నవంబర్ నెలలో 4 వారాలు వస్తాయి. ఈ 4 వారాల్లో ఏదో ఒక వారం అయితే మాత్రం మీరు ఈ యొక్క సజ్జల్ని తీసుకెళ్ళేసి పావురాళ్ళు ఉంటాయి కదా బయట, ఈ పావురాళ్ళకు వేయడం ద్వారా కూడా మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి బాధ, మీ మైండ్ సెట్ సరిగా ఉండలేని పక్షాన ఇవి చేయడం ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు కూడా తొలగిపోయేసి మీకు మంచి ఫలితం కనిపించేటువంటి అదృష్టం మీకు ఉంది. కాబట్టి ఈ యొక్క రెమెడీస్ని, పరిహారాలను కూడా మీరు పాటిస్తే ఉన్నత స్థాయికి మీరు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుందండి. ఇవి రెండు మీకు కుదరని పక్షాన నేను మీకు న్యూమరాలజీ ప్రకారంగా నెంబర్ కూడా ఇస్తాను. ఆ నెంబర్ ద్వారా కూడా మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అదృష్టం మీకు ఉంటుంది. ఆ నెంబర్ మనకు వచ్చేసి 668529 668529. ఈ నెంబర్ కనుక మీరు ప్రతి నిత్యం కనుక 666 సార్లు కనుక మీరు జపం కానివ్వండి, పారాయణ రూపంగా కానివ్వండి, ఈ నెంబర్ని మీరు జపం చేసేసి ఉంటే కూడా మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందేదానికి ఉంటుందండి. అంటే ఒక చెట్టుకి ఎంత గాలి కావాలో అంతే గాలి వస్తుంది. అలానే మీరు మీ యొక్క పర్సనల్ హారోస్కోప్ ఏదైతే ఉందో మీకు ఇంకా మంచి ఫలితాలు కావాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువు గారికి కానివ్వండి, పంతులు గారికి కానివ్వండి చూపిస్తే మీ యొక్క పర్సనల్ హారోస్కోప్ మీకు జరిగేటువంటి దశల వల్ల ఏముందో లోపము, దానికి కావాల్సినటువంటి పరిహారాలు చెప్తారు. మీకు ఇంకా మంచి ఫలితాలు వస్తాయండి. ఈ యొక్క ప్రయత్నం మీరు చేయండి. నవంబర్ మాసం మొత్తం కూడా మీకు తులతూగుతాయండి. ధనధాన్యాలు తులదూగేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరందరూ కూడా మంచిగా ఉండటమే మనకు కావాలన్నమాట. జై హింద్.